ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో ఏదో సామెత ఉంది, గుర్రం ఎగరను వచ్చుని. ఇవాళ అదే జరుగుతూ ఉంది మహారాష్ట్రలో. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే చెక్క పరిణామాలు జరిగిపోతున్నాయి. అటు ఎన్సిపి శరద్ పవార్ గ్రూపులో, రెండోది శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే గ్రూప్లో. ఏంటో చూద్దాం. అది ఎన్సిపి నిజం చెప్పాలంటే అది ఫ్యామిలీ పార్టీ. శరద్ పవార్ వాళ్ళందరికీ హెడ్. ఎప్పుడు కూడా ఆయనంటే వ్యక్తిగతంగా అందరికీ గౌరవం ఉంది వాళ్ళ పార్టీలో. నిజంగా కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో కురువృద్ధుడు శరద్ పవార్. ఎవరి అభిప్రాయాలకు ఉండొచ్చు, కానీ కురువృద్ధుడు. సో ఆయన ఎక్కడ మొదలైందంటే అజిత్ పవార్ వెళ్ళి శరద్ పవార్ని కలిశాడు ఇంటి దగ్గర, ఆయన పుట్టినరోజు సందర్భంగా. ఎందుకంటే వీళ్ళందరికీ రాజకీయ గురువు ఆయనే. అజిత్ పవార్ని తీసుకొచ్చింది కూడా ఆయనే. సో ఏమైపోయింది, అక్కడి నుంచి మొదలైనవి. ఆ తర్వాత అదేమన్నారు, వ్యక్తిగతం, నేను ఆయనంటే గౌరవమే కదా, వాళ్ళ కజినే కదా, ఏముంది, వాళ్ళ చెల్లెలు కొడుకు ఆయనే కదా మేనల్లుడు. ఆయన తీసుకొచ్చిన వాడే అజిత్ పవార్. సో తప్పని పరిస్థితిలో విడిపోయాడు. అంతకన్నా ముఖ్య పరిణామం ఏంటంటే అజిత్ పవార్ తల్లి కొత్త సంవత్సరం సందర్భంగా దేవాలయంకి వెళ్ళి ప్రార్థనలు ఏం చేసుకుందంటే, మళ్ళీ కుటుంబం అంతా ఒకటి కావాలి అని చెప్పి ప్రార్థనలు చేసుకుంది. అది పేపర్లు అంతా వచ్చింది. అది ట్రిగ్గర్ పాయింట్ అయింది. ప్రఫుల్ పటేల్ ఏమిచ్చాడు స్టేట్మెంట్, మాకు అసలు డైటీ శరద్ పవార్ అంటే. శరద్ పవారు అందరూ కలిసిపోయి శరద్ పవారు గౌరవంగా ఈ పార్టీలో ఉండటం మేమందరం కోరుకుంటున్నాం అని చెప్పాడు. అంటే ఏమైపోయింది, ఇవాళ అజిత్ పవార్కి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చారు. అసలు శరద్ పవార్ గ్రూప్ గెలిచిన వాళ్ళు తక్కువ. మరి ఇప్పుడు శరద్ పవార్ మీద వీళ్ళకేం లేదు. కాకపోతే ఆయన చైర్మన్గా చేసో లేకపోతే ఇంకో విధంగానో ఆయనకు ఒక గౌరవం ఇస్తారు. నడిపేదంతా అజిత్ పవార్ నడుపుతాడు. తగద ఎక్కడొచ్చిందండి, అజిత్ పవార్ వర్సెస్ సుప్రియా సూలే. వీళ్ళిద్దరూ ఆయన కూతుర్ని చేయాలనుకున్నాడు, అజిత్ పవార్కి అది ఇష్టం లేదు. సో అక్కడ గొడవ వచ్చింది. నవ్ ఇట్ వాస్ ప్రూవ్డ్. అజిత్ పవార్ ఈజ్ సెకండ్ లీడర్ నెక్స్ట్ టు శరద్ పవార్ అనేది మొన్న ఎన్నికల్లో ప్రూవ్ అయింది, అసెంబ్లీ ఎన్నికల్లో. విశేషం ఏంటంటే సుప్రియా సూలే నేను స్టేట్మెంట్ ఇచ్చింది. సుప్రియా సూలే ఏమి స్టేట్మెంట్ ఇచ్చిందంటే, మా ఫ్యామిలీ అంతా ఒకటే, ఎప్పుడు కూడా ఏదో తాత్కాలికంగా వచ్చినా మేమందరం ఒకటే అంటూ ఫడ్నవీస్ని పొగిడింది. నక్సలైట్ దీన్ని అణిచివేయటంలో, ఆదివాసీల యొక్క సమస్యల్ని అర్థం చేసుకోవటంలో ఫడ్నవీసు అద్భుతంగా పనిచేస్తున్నాడని చెప్పి పొగిడింది సుప్రియా సూలే. ఇవన్నీ ఒకదాని వెంట పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎన్సిపిలో జరుగుతూ ఉంటే, శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే గ్రూప్లో కూడా ఇటువంటి పరిణామాలే జరుగుతున్నాయి, కొంచెం భిన్నంగా. మొదట్లో అసలు నేను రాను అసెంబ్లీకి, ఈవీఎంలు ఈ బహానాలంతా వచ్చినటువంటిది. తర్వాత ఏంటి, ఫడ్నవీస్ని వచ్చి కలిశాడు ప్రత్యేకంగా. ఎవరు, ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే ఇద్దరు వచ్చి ఫడ్నవీస్ని కలవటం అందరికి తెలిసింది. నాగ్పూర్లో జరిగింది. ప్రతిపక్షానికి గుర్తింపు ఇవ్వాలన్నారు. గుర్తింపు ఇవ్వడానికి అక్కడ లేదు. అక్కడ సాంకేతికంగా అవకాశం లేదు. గుర్తింపు ఇవ్వాలని కోరుకున్నారు. తర్వాత అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే, నిన్నో మొన్నో కార్యకర్తల సమావేశం జరిగింది. అది అన్ని పేపర్లో వచ్చింది. కార్యకర్తలు సంజయ్ రౌత్ను ఉతికారు, కొట్టారు. కొట్టేసి తాళం వేశారు రూమ్లో పెట్టి సంజయ్ రౌత్ని. అంటే అసలు నువ్వే కారణం, ఇదంతా విలన్ నువ్వే. ఆ ఉద్ధవ్ ఠాక్రే అంటే వాళ్ళకేంది, ఎన్ని చెప్పినా కూడా ఆ బాల్ ఠాక్రే కొడుకు అనేటువంటి నమ్మకం ఉద్ధవ్ ఠాక్రే మీద ఉంటుంది. సో అది ఉంది కాబట్టి ఏంటి, అసలు ఆయన చెడగొట్టింది నువ్వేనని చెప్పి సంజయ్ రౌత్ని ఇష్టం వచ్చినట్టుగా ఉతికి పారేసి గదిలో పెట్టి తాళం వేశారట. కొన్ని గంటలు జరిగిన పరిణామం ఇది. మరి ఏమైందో తెలియదు.
ఈరోజు సామ్నా సంపాదకీయంలో ఫడ్నవీస్ని పొగుడుతా సంజయ్ రౌత్ ఆర్టికల్ రాశాడు, ఎడిటోరియల్ రాశాడు. సంజయ్ రౌత్ ఆదివాసీల సమస్యల్ని అర్థం చేసుకోవటంలో, నక్సలిజాన్ని అణచటంలో ఫడ్నవీస్ని అభినందించాలని చెప్పి రాసుకొచ్చాడు. అటు ఎన్సిపి సుప్రియా సూలే అదే చెప్పింది, సంజయ్ రౌత్ అదే చెప్పాడు. ఏం జరుగుతుంది తెర వెనక? ఈ నేపథ్యం ఏంటంటే, తారక్క అని ఆ దండకారణ్య జోనల్ కమిటీ సభ్యురాలు ఆ, ఆ, లొంగిపోయింది పోలీసులకి. తెలుగు ఆవిడే. ఆవిడ తెలుగు కాకపోవచ్చు, మల్లోజుల వేణుగోపాల్ భార్య ఆవిడ, ఆదివాసి అనుకుంటా ఆవిడ. ఆవిడ లొంగిపోయింది తారక్క. ఆవిడతో పాటు ఇంకొంతమంది కూడా లొంగిపోయారు. అది నేపథ్యం. కోర్స్ దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఫడ్నవీస్ని పొగుడుతున్నారు. అది అయ్యుండదు. దీని వెనక ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి. ఏమై ఉంటుందని ఆలోచించుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ రెండు పార్టీలు కూడా, శరద్ పవార్ పార్టీ అయినా ఉద్ధవ్ ఠాక్రే పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఇంకా 5 సంవత్సరాలు కూర్చోటానికి సిద్ధంగా లేరు. ఒకటి, అది గుర్తింపు లేని ప్రతిపక్షం. గుర్తింపు లేని ప్రతిపక్షం. ఎవడు అక్కడ అసెంబ్లీలో గుర్తించడానికి తగ్గ సీట్లు రాలేదు ఇద్దరిలో ఎవరికి కూడా. సో ఇద్దరికి కూడా, ఎందుకంటే ఇంకా పార్లమెంట్ ఎన్నికలు లేవు, అసెంబ్లీ ఎన్నికలు లేవు. ఇద్దరికి కూడా రాజకీయ భవిష్యత్తు అంధకారంగా కనపడుతుంది. సో అందుకని మళ్ళా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ వేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. కోర్స్ ఎన్సీపీ నేను అర్థం చేసుకోగలను. ఎన్సీపీది ఫ్యామిలీ సెంటిమెంట్. ఎప్పుడైనా వాళ్ళు కలిసే అవకాశం ఉంది, మొదటి నుంచి అనుకుంటుందే. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బాండేజ్ చాలా ఎక్కువ శరద్ పవార్ ఫ్యామిలీలో. ఒకసారి అజిత్ పవారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు శరద్ పవార్ కోసం అని చెప్పి. ఆ ఫ్యామిలీ బాండేజ్ చాలా ఎక్కువ ఉంది. సో ఇవాళ శరద్ పవార్ మళ్ళా దీంతో అప్పుడు అజిత్ పవార్ వచ్చాడు, ఇప్పుడు శరద్ పవార్ వచ్చినా ఆశ్చర్యం లేదు. అది అక్కడ. కాబట్టి అది నేను పెద్ద ఇది కావట్లేదు. కానీ శివసేన అంత తేలిక కాదు. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళకి ఫ్యామిలీ బాండేజ్ ఏమీ లేదు. ఉద్ధవ్ ఠాకరే, ఆదిత్య ఠాకరే ఒకవైపు ఉన్నారు. ఇక్కడ ఏకనాథ్ షిండే ఇవాళ ఆల్మోస్ట్ శివసేనకి నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు, ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలు చేసిన తర్వాత. సో ఆయన కింద శివసేన, మరి ఉద్ధవ్ ఠాకరే వచ్చి పనిచేయటం అంత తేలికైన పని కాదు. మరి ఏం జరగబోతుంది? ఎందుకంటే ఉద్ధవ్ ఠాకరేకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయ్యేందో చెప్తాను. చెప్పే ముందు అసలు ఇదే జరిగిందనుకో, నిజంగా ఇదే జరిగిందనుకో, ఇద్దరు ఫడ్నవీస్ని పొగిడారంటే బీజేపీకి దగ్గర అవుతారు. కలుస్తారా లేదా? ఎన్సీపీ కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శివసేన ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేసినా పైన బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నాయి. బీజేపీకి కనుక మద్దతు ఇచ్చారనుకోండి, జరగబోయేదేంటి? బీజేపీకి మద్దతు ఇస్తే పార్లమెంట్లో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, లోక్సభకు వచ్చేసరికి శరద్ పవార్ గ్రూప్కి 8 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే గ్రూప్కి 9 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. రెండూ కలిపి 17 సీట్లు ఉన్నాయి. యాక్చువల్గా పార్లమెంట్కి వచ్చేసరికి శివసేన ఏక్నాథ్ షిండేకి 7, అజిత్ పవార్ గ్రూప్కి 1, 8 ఉన్నాయి. వీళ్ళిద్దరికి కలిపితే 17 ఉన్నాయి. రెండు కలిపి 25 అవుతాయి. అంటే ఈ 17 అదనంగా ఎన్డీఏలో చేరతాయి. ఇదే కనుక జరిగేటట్టయితే, ఫార్మల్గా చేరినా లేకపోతే మద్దతు ఇచ్చినా ఏదో పద్ధతిలో. రాజ్యసభలో కూడా ఏంటి, శరద్ పవార్ గ్రూప్కి 2 ఉన్నాయి, శివసేన ఉద్ధవ్ బాల్ ఠాకరే గ్రూప్కి ఇంకొక 2 ఉన్నాయి. 4 అదనంగా చేరతాయి. ఇప్పటికి 4 ఉన్నాయి వాళ్ళకి, ఎన్సీపీ శివసేనకి. ప్లస్ ఈ 2 పార్టీలు కనుక మద్దతు ఇస్తే ఇంకో 4 చేరతాయి. అంటే 17 లోక్సభలో, 4 రాజ్యసభలో అదనంగా వస్తాయి. అప్పుడు మోడీకి ఇంకొంచెం కుషన్ ఉంటుంది. ఒక విధంగా 244లో ఉన్న మిగతా పార్టీలు ఒకటెవరన్నా తోక జాడించినా, జనతాదళ్ లాంటి వాళ్ళు తోక జాడించినా వీళ్ళు కూడా సపోర్ట్ ఉంటుంది. సో ఎక్కడికి వచ్చే 4.5 సంవత్సరాలు మోడీకి ఇబ్బందే ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగబోయే పరిణామం అది. అయితే ఇప్పుడు ఆలోచిద్దాం. నేను ఇందాక చెప్పాను కదా, ఎన్సీపీ కలవటం అనేది ఈజీనే. శివసేన పరిస్థితి ఏంటని చూసుకున్నప్పుడు చాలా కష్టమైన పని. వాళ్ళకున్నటువంటి దారి ఏంటి? ఇప్పటికే
సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్రలో శివసేన మాట్లాడిన కామెంట్స్కి బయటికి వెళ్ళిపోయారు. చూడండి, శివసేన విషయంలో కాంగ్రెస్ ఏమో రోజువారీ సావర్కర్ని విమర్శిస్తూనే ఉంటాడా రాహుల్ గాంధీ. ప్రజలకి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు శివసేన, ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు. ఎందుకంటే ప్రజల్లో శివసేన అనగానే సావర్కర్ వాళ్ళకి దైవం ఒక విధంగా. మరి అటువంటిది సావర్కర్ని రోజు రాహుల్ గాంధీ విమర్శించేటప్పుడు కంటిన్యూ కావటం, ఇవాళ నిన్న ఏం జరిగింది, సావర్కర్ కాలేజ్ అని చెప్పి ఢిల్లీలో పెట్టిన దానికి కాంగ్రెస్ పెద్ద హడావిడి చేసింది వ్యతిరేకంగా. మరి ఉద్ధవ్ ఠాక్రేకి చాలా ఎంబ్రాస్మెంట్ ఇది. దాంతోపాటు బాంబే కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. వాళ్ళకి ఆయువు పొట్టల్లా ఇన్నాళ్ళ నుంచి ఉద్ధవ్ ఠాక్రేకి బాంబే కార్పొరేషన్. ఈసారి ఎన్నికల్లో ఏక్నాథ్ షిండే బీజేపీ కలిసి పోటీ చేసేటట్టయితే ఖచ్చితంగా బాంబే కార్పొరేషన్ వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు అంధకారంగా ఉంది శివసేనకి. అటు కాంగ్రెస్తో కలిసి నడవలేదు, ఇటు దీంట్లోకి రావాలి అంటే ఎన్డీఏలోకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏక్నాథ్ షిండే కింద పనిచేయటం వీళ్ళకి ఇష్టం లేదు. మరి ఏగో అడ్డం వస్తుంది. మరి ఎలా దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా అంటే, మరి సొల్యూషన్ అయితే ఇప్పుడు నాకు ఒకటే కనపడుతుంది, శివసేన మెర్జ్ అయ్యే అవకాశాలు కనపడట్లేదు. ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు ఒంటరిగా ఉండే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా ఉండే అవకాశం ఉంది. బాంబే కార్పొరేషన్లో కూడా ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్కి. కానీ దానివల్ల జరిగే పరిణామం అంటే కాంగ్రెస్ అనేది ఒక్కటిగా మిగిలిపోతుంది మహారాష్ట్రలో, ఒంటరైపోయే అవకాశం ఉంది. ఎన్సీపీ ఎన్డీఏలో చేరటం, శివసేన సపరేట్గా ఉండి పార్లమెంట్లో ఎన్డీఏకి మద్దతు ఇవ్వటం జరిగిందంటే మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు చాలా ఫాస్ట్గా మారుతున్నట్లు లెక్క. కాంగ్రెస్ ఇంకా బలహీనపడుతున్నట్లు లెక్క మహారాష్ట్రలో. ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ స్టోరీ. కొద్ది రోజులు పోతే ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ నేను చెప్పిన పద్ధతిలో జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.